పరమానందయ్య గారి శిష్యులు పాఠం చెప్పుకున్నాం కదా. ఇందులో కొన్ని ప్రశ్నలు వేస్తా నేను, చెప్పాలి మీరు. పరమానందయ్య గారికి ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు. ఆ శిష్యులందరూ ఒక రోజు ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది? పక్క ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. సరే, వాళ్ళు ఊరికి వెళ్ళేటప్పుడు ఎట్లా అయింది? చాలా చీకటి అయిపోయింది. వాళ్ళు దేన్ని దాటాల్సి వచ్చింది? వాగును. మరి వాగును చూడగానే వాళ్ళకి ఎట్లా అనిపించింది? భయమైంది. వాళ్ళు ఏమనుకున్నారు మరి? అప్పుడు వాగుని ఎట్లా దాటాలనుకున్నారు కదా. అనుకుని వాళ్ళు ఎట్లా తిరిగారు? కాలుగాలిన పిల్లుల అటు ఇటు తిరగారు. అప్పుడు అందులో ఒకడు ఏమన్నాడు? ఒరేయ్, ఇప్పుడు రాత్రి అయింది కదా, వాగు దినమంతా ప్రవహించి అలసిపోయి ఉంటుంది కదా అన్నాడు. అలసిపోయి ఏమవుతుంది? నిద్రపోతుంది అనుకున్నారు. మరి వాగు నిద్రపోతుందో లేదో వాళ్ళు ఎట్లా కనుక్కున్నారు? మండుతున్న కట్టెను ఒకదానిని తీసుకొని నీళ్ళలో ముంచాడు. అప్పుడు ఏమని శబ్దమైంది? అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు? వాగు తెలివితోనే ఉంది అని అనుకున్నారు కదా. అప్పుడు వాళ్ళందరికీ ఏమేసింది? దేన్ని దాటడానికి భయం వేసింది? మళ్ళీ కొంచెం సేపు అయిన తర్వాత ఇంకొకడు ఏం చేశాడు? అదే కట్టెను పట్టుకొని అటు ఇటు తిప్పి ఒకసారిగా నీళ్ళలో ముంచాడు. అప్పుడు ఏమన్నా శబ్దం వచ్చిందా? రాలేదు. మరి అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు? వాగు నిద్రపోతున్నది అని అనుకున్నారు కదా. అప్పుడు వీళ్ళందరూ ఏమనుకున్నారు? ఇక మనము వాగు దాటొచ్చు అనుకున్నారు కదా. వెరీ గుడ్ పిల్లలు.